హలో హాయ్ దిస్ ఈజ్ అశోక్ కుమార్. వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో పేపర్ 1కి సంబంధించి 2005లో వచ్చిన మోడల్ పేపర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీడియోని చివరి దాకా చూడండి. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మ్యాథమెటిక్స్ని ఈజీగా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. First 21st question, a die is rolled, find the probability of getting a prime number, a number greater than 4, factors of 6, an even prime number. ఇది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ P of event ఫస్ట్ మనకి ఫార్ములా. P of event is equals to number of outcomes favorable to event E by number of total outcomes. This is the formula. So number of outcomes favorable to event E is n of E by number of total outcomes is n of S. Okay. So if a die is rolled, ఒక డైని రోల్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఎన్ని వస్తాయంటే ఆ డైకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్. సో 1 2 3 4 5 6 ఇది శాంపుల్ స్పేస్. నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 1 2 3 4 5 6. సో n of S is equals to 6 అనమాట టోటల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటాం. ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. లెట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఒక ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు దాని ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ. ఇందులో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే పడినాయనుకో ఒక్కోసారి. ప్రైమ్ నెంబర్స్ యాభై 2 3 5. సో 2 3 5 ప్రైమ్ నెంబర్స్. ఇవి వచ్చిన అవుట్కమ్స్. దీంట్లో ఎన్ ఆఫ్ ఈ టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వచ్చినాయి? 1 2 3. సో 3 అనమాట. ఫార్ములా P of E is equals to n of E by n of S. n of E ఎంత? 3 అండ్ n of S టోటల్ 6. సో 3/6 వచ్చింది. క్యాన్సిలేషన్ చేస్తే 3 1s are 3, 3 2s are 6. సో 1/2 ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ 1/2 అనమాట. ఎస్. అలాగే సెకండ్ ప్రాబ్లం పోతే లెట్ E is equals to గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4. ఇప్పుడు గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే 4 కంటే ఎక్కువ ఉండే నంబర్స్ టోటల్లో 1 2 3 4 5 6లలో 4 కంటే ఎక్కువ వచ్చిన నా ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 అండ్ 6 మాత్రమే. 4 పైన ఉండేది. సో ఎన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇక్కడ 1 2. సో 2 అనమాట. ఫార్ములా P ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఎన్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి ఇక్కడ 2, టోటల్ అవుట్కమ్స్ 6. 2/6. 2 1s are 2, 2 3s are 6. క్యాన్సిల్ చేస్తే 1/3 ఆన్సర్. అలాగే థర్డ్ క్వశ్చన్ లెట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ క్వశ్చన్ ఏమడిగారు? ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అన్నారు. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని 1 2 3 6. ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. సో ఎన్ ఆఫ్ ఈ ఎన్ని టోటల్ 1 2 3 4 అనమాట. అవుట్కమ్స్ ఎన్ని? ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 వచ్చినాయి. సో ఫార్ములా P ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఈ ఈజ్ 4, టోటల్ వచ్చేసి 6. 4/6 అంటే 2 2s are 4, 2 3s are 6. క్యాన్సిల్. సో 2/3 అనేది వచ్చింది. అండ్ ఫోర్త్ ప్రాబ్లం ఎన్ ఈవెన్ ప్రైమ్ అయినప్పుడు లెట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు గెటింగ్ ఎన్ ఈవెన్ నంబర్. ఈవెన్ ప్రైమ్ నంబర్. ఈవెన్లో కూడా ప్రైమ్ నెంబర్ ఉండాలి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో వస్తాయి? 1 2 3 4 5 6లలో 1 2 3 4 5 6 ఈ టోటల్ అవుట్కమ్స్లో మనకు ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది ఉందంటే ఈవెన్ నెంబరు మరి ప్రైమ్ నెంబర్ ఏమి ఉండాలి? 2 ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో 2 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 ఓన్లీ 1. P of E is equals to formula n of E by n of S. n of favorable outcomes by total number of outcomes. That equals to n of E is 1 by n of S ante total 6. So 1/6 ante 1/6. Okay. Next 22nd problem. Write 3 formulae to find the mean of grouped data. Explain the terms in it. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 3 formulae to find the mean. మీన్ కనుక్కోవడానికి గ్రూప్డ్ డేటాకి 3 ఫార్ములే 3 సూత్రాలను రాసి వాటిలో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాయండి అని అర్థం. సో ఇందులో 3 మెథడ్స్ ఉన్నాయి మీన్ కనుక్కోవడానికి. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, థర్డ్ స్టెప్ డీవియేషన్ మెథడ్.
ఫస్ట్ ది డైరెక్ట్ మెథడ్ చూసినట్లయితే మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది ఫస్ట్ ఫార్ములా. ఇందులో సో మీనింగ్స్ ఎఫ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎక్స్ అనేది క్లాస్ మార్క్. ఓకే. సెకండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఏ ఈజ్ ఏ అజ్యూమ్డ్ మీన్ అండ్ ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ డి అనేది ఎక్స్ఐ మైనస్ ఏ వస్తుంది. డి రావాలంటే వాల్యూ ఎక్స్ఐ మైనస్ ఏ, ఎక్స్ఐలో నుంచి ఏ సపరేట్ చేస్తే డి వస్తుంది. డి మీన్స్ డెవియేషన్. నెక్స్ట్ ఎక్స్ఐ, వాట్ ఈజ్ ఎక్స్ఐ మీన్స్ క్లాస్ మార్క్. సో ఇది సెకండ్ మెథడ్. ద థర్డ్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అజ్యూమ్డ్ మీన్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, యూఐ అంటే ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్లాస్ మార్క్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్లాస్ సైజ్. ఇలా డీటెయిల్డ్గా ప్రతి లెటర్ని దాని యొక్క లెటర్ ఏమి అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి 4 out of 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఓకే. ప్రాబ్లం నంబర్ 23. A vessel is in the form of a hollow hemisphere mounted by a hollow cylinder. A diameter of the hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface area of vessel. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు. అందులో గివెన్ రేడియస్, ఇచ్చిన రేడియస్ ఎంతంటే 7 సెంటీమీటర్స్. ఎందుకంటే డయామీటర్ 14 ఇచ్చారు కాబట్టి డయామీటర్ 14 ఇచ్చినప్పుడు డయామీటర్ ఈక్వల్స్ టు 2r కాబట్టి ఇప్పుడు r రావాలనుకో మనకు d/2 అవుతుంది. హాఫ్ ఇంటూ d అవుతుంది. సో హాఫ్ ఇంటూ d అంటే హాఫ్ ఇంటూ 14 అంటే 2 1 2 7 సో 7 వచ్చింది. ఇది r రావడం. రేడియస్ 7 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ పోర్షన్ అప్పుడు ఎంత అవుతుంది హైట్ అంటే 13లో ఈ రేడియస్ సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ హైట్ వచ్చేసి 13 సెంటీమీటర్స్. అందులో దీని యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 13 - 7 6 సెంటీమీటర్స్. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ పోర్షన్ ఫార్ములా 2πRh. సో ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి 2 × π × r × h. 2 × π వాల్యూ 22/7 × r వాల్యూ, r is radius 7 and this is height వచ్చి h 6. సో క్యాన్సిలేషన్ చేసే క్యాలిక్యులేషన్ 7 1s are 7 cancelled, 22 × 2 × 6, 22 2s are 44 × 6, 6 4s are 24, 6 4s are 24 plus 2 26, 264 స్క్వేర్ సెంటీమీటర్ సర్ఫేస్ ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పిరికల్ పోర్షన్. హెమిస్పిరికల్లో ఉండే పోర్షన్ 2πr². అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × π వాల్యూ 22/7 × r 7². సో 2 × 22/7 × 7² అంటే 7 × 7, 7 1s are 7 క్యాన్సిల్. 2 × 22 44 × 7, 7 4s are 28, 7 4s are 28 plus 2 30. సో 308 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ ఇది. సో ఇప్పుడు ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ పోర్షను ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పిరిక్ ఈ రెండు పోర్షన్లు యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అంటే 264 ప్లస్ దీనిది 308 రెండు యాడ్ చేస్తే 264 and 308 ప్లస్ 4 + 8 12, 7 3 + 2 5, 572 ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏం కనుక్కోండి వాళ్ళు ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెసల్. ది ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెసల్ యొక్క లోపలి ఉపరితల వైశాల్యం. సో 572 square meters. This is answer. Next 24 problem. Find two consecutive positive integers, sum of whose squares is 365. అంటే ఆ కాన్సెక్టివ్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క సమ్ స్క్వేర్స్ యొక్క సమ్ 365 అవుతుందంట.
ఆ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయమన్నా. సొల్యూషన్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఫస్ట్. అవేమంటే కాన్సిక్యూటివ్ అంటే పక్కనే వచ్చామన్నమాట. అదేమంటే ఫస్ట్ ఇది ఎక్స్, ఇంకోటి x+1. ఇది ఫస్ట్ సెకండ్. కాన్సిక్యూటివ్ అంటే వెంటనే వచ్చామన్నమాట వరుసగా. నెక్స్ట్ ఇప్పుడు ది సమ్ ఆఫ్ ద స్క్వయర్స్ ఆఫ్ దీస్ ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ యొక్క సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో? 365 ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఈక్వేషన్లో తీసుకుంటే మనం ఏం చేయాలంటే ఆ 2 పాజిటివ్ని సమ్ చేయాల, వాటి రెండింటిని సమ్ చేయాలి, వాటి స్క్వయర్స్ని. సో x² + x+1 హోల్ స్క్వేర్, ఇది స్క్వేర్ చేసినాం, ఇది 365కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే x² ప్లస్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే x² ప్లస్ 2ab 2 into x into 1 plus b square 1 square, that equals to 365. That's x² plus x square 2 into 1 2 into 2x plus 1 is 1, that equals to 365. Now ఇక్కడ 1x² ఉంది, 2x² plus 2x plus 1 అది దాని యూతులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే +1 ఈ ప్లస్ 365 యూతులు వస్తే -365 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అప్పుడు 2x² ప్లస్ 2x ప్లస్ ఇప్పుడు +1 ఇది 365 మైనస్ 365లో 1 తీసేస్తే 364 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది అన్ని టర్మ్స్లో కూడా 2 కామన్గా ఉంది. సో అన్ని టర్మ్స్ని 2తో డివైడ్ చేసి పారేస్తే మనం 2x² 2x/2 మైనస్ 364/2 2తో డివిజన్ చేసేస్తే 2 వెళ్ళిపోతాయి అనమాట. అంటే 2 1s are 2, 2 1s are 2, 2 1s are 2 1s are 2, ఇక 2 8s are 16, 2 2s are 4. సో మిగిలింది ఏమంటే x² ప్లస్ x మైనస్ 182 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి మనం. ఈ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఫ్యాక్టరైజ్ x² ప్లస్ x మైనస్ 182 ఈజ్ ఈక్వల్స్ టు 0ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే సి ఫ్యాక్టర్ ax² ప్లస్ bx ప్లస్ c అనే ఫార్ములా ఉంటే సి వాల్యూని తీసుకోవాలి ఫస్ట్. -182 తీసుకొని దీనికి ఏ ఫ్యాక్టర్స్ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలా, ఆ రెండింటిని యాడ్ చేయడం కానీ సపరేట్ చేయడం అంటే మధ్యలో 1 రావాలి. అంటే అప్పుడు ఏమొస్తాయంటే 14 13 రెండు మల్టిప్లై చేస్తాం. 14 into 13 4s are 52, 13 1s are 13 plus 5 8 182 వస్తుంది మల్టిప్లై చేస్తే. కానీ వాటిని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే +1 రావాలి. అంటే ఇది ప్లస్ తీసుకో, ఇది మైనస్ తీసుకో. 14లో 13 తీసేస్తే 1, ఎస్ సరిపోతుంది. సో ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. x బదులు 14x and 13x. సో x² ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్లో కామన్గా కనిపించేది x² లో x ఉంది, ఇక్కడ x ఉంది. x బ్రాకెట్ బయటికి తీసేస్తే ఇక్కడ 1x ఉంది ప్లస్ ఇక్కడ 14 మిగులుతుంది. ఈ రెండిట్లో కామన్ -13 తీసేస్తే 13 into x 13x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13 14s are 152 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ రెండిట్లో కూడా అబ్జర్వ్ చేస్తే x+14 ఇంకోసారి కామన్ బయటికి తీసేస్తే x+14 బయటికి, ఇక మిగిలేది ఇక్కడ x, అక్కడ -13 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ని 0కి ఈక్వల్ చేసుకొని x+14 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ x-13 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు +14 ట్రాన్స్పోజ్ అయిపోతే రైట్ సైడ్కి -14 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు -13 అవతలకి వెళ్తే +13. సో ఆ నంబర్స్ ఏవేవో అంటే ఫస్ట్ x వాల్యూ -13 ఒకటి ప్లస్ 30 -14 ప్లస్ 13 వచ్చింది. మనం పాజిటివ్ అన్నారు కాబట్టి పాజిటివ్ ఇంటీజరే తీసుకుందాం. పాజిటివ్ అంటే ప్లస్ అనమాట, అంటే 13.
సో ఆ కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ యాభై అంటే దేర్ఫోర్ ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏమనుకునేది మనము ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 13 అయింది. సెకండ్ దాని తర్వాత వచ్చేది సెకండ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1 అనుకున్నాం. అంటే ఎక్స్ ప్లస్లో 13 సబ్స్టిట్యూట్ చేయి, 13 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 14. సో ఇప్పుడు ఆ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ 50 అంటే కనుక్కోమన్నది. దేర్ఫోర్ రిక్వైర్డ్ కావలసిన ఇంటీజర్స్ 50 అంటే మనకు ఫస్ట్ది 13 అండ్ సెకండ్ది 14. ఎస్, దిస్ ఈస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 25th ప్రాబ్లం. ప్రూవ్ దట్ 1 + secant A by secant A is equals to sin square A by 1 minus cos A. Yes, solution for given 1 + secant A by secant A is equals to sin square A by 1 minus cos A. Yes, here this is LHS for RHS for. We are firstly taking LHS, left hand side 1 + secant A by secant A. Yes, 1 + secant A, this is written as 1 by secant A plus secant A by secant A. 1 by secant A plus secant A by secant A. Yes. Oh, 1 by secant A. What is 1 by secant A? So 1 by secant A is equals to cos A formula. Cos A. So we are substituting 1 by secant A is cos A. Cos A plus here secant A. 1s are secant A, 1s are cancelled. Only 1. This is LHS. Cos A plus 1. Now we are going to take RHS part. RHS, right hand side. Sin square A by 1 minus cos A. Yes, here sin square A is written as sin square A is 1 minus cos square A. This is formula. So instead of sin square A, we are substituting 1 minus cos square A by 1 minus cos A. It is in the form 1 minus cos square A is 1 square minus cos square A. That is A square minus B square form. A square minus B square is A plus B into A minus B form. This is one more. So 1 A ante ikkada 1, B ante cos A. So atla raskunte A plus B ante 1 plus cos A into A minus B ante 1 minus cos A by 1 minus cos A. Yes, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద 1 మైనస్ cos A ఉంది, పైన 1 మైనస్ A cos A. దిస్ ఈజ్ క్యాన్సిల్. ఇక మిగిలింది 1 ప్లస్ cos A. సో ఇది RHS ఆన్సర్. LHS ఏమొచ్చింది? cos A ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ cos A అన్న cos A ప్లస్ 1 అన్న ఒకటే. సో అక్కడ కూడా RHSలో 1 ప్లస్ cos A వచ్చింది. రెండు ఈక్వల్ అని మనకు అర్థమైంది. సో LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. LHS RHS రెండు ఈక్వల్ కాబట్టి మనం ఇది హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్, మనం ప్రూవ్ చేసినాం అనమాట. రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసినాం. ఓకే, 26th ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 24 terms ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ హూజ్ nth టర్మ్ ఈజ్ గివెన్ బై an ఈజ్ ఈక్వల్స్ టు 3 + 2n. nth టర్మ్ వాళ్ళే ఇచ్చారు, tn అని, an 3 + 2n. మనము సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే మొదటి 24 పదాల మొత్తము. సో అప్పుడు మనం ఏం చేసేయాలంటే గివెన్ ఏంటి nth టర్మ్, గివెన్ nth టర్మ్, మనకి nth టర్మ్ ఇచ్చారు కదా, an = 3 + 2n. ఇక్కడ వెన్ n = 1 అయినప్పుడు, n 1 తీసుకుంటే ఏమొస్తుంది అప్పుడు? సో an = 3 + 2nలో A1 అంటే 3 + 2 ఇంటూ n అంటే n ప్లస్లో 1 పెడితే 3 + 2 ఇంటూ 1, 2 1 2, 3 + 2 ఈజ్ 5. A1 అంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. A1 అంటే ఫస్ట్ టర్మ్.
మొదటి పదం A1 లేదా A ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇక సెకండ్ టర్మ్ అంటే వెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే సెకండ్ టర్మ్ వస్తుంది. an ఈజ్ ఈక్వల్స్ టు 3 + 2nలో A2 పెట్టు. 3 + 2 × 2. 3 + 2 2s are 4. 3 + 4 is 7. ఇది A2. A1 అండ్ A2 ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ వచ్చిందంటే మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవచ్చు. కామన్ డిఫరెన్స్ అంటే D అనమాట. D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2లో నుంచి A1 సపరేట్. A2 ఈజ్ 7, A1 ఈజ్ 5. సో 7 - 5 ఈజ్ 2. సో D అనేది 2 వచ్చింది. ఇప్పుడు మనము 24 టర్మ్స్ యొక్క సమ్ము కనుక్కోవచ్చు. ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 × 2a + n - 1 × d. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు n ప్లేస్లో మనం 24 టర్మ్స్ తీసుకున్నాం. సో సమ్ ఆఫ్ 24 టర్మ్స్ S24 n ప్లేస్లో అంతా 24 సబ్స్టిట్యూట్ చేయాలా ఇంటూ 2 × a. ఎంత వచ్చింది ఫస్ట్ టర్మ్ మనకి? a అంటే A1 5 ప్లస్ n అంటే 24 మైనస్ n 1 ఇంటూ d. కామన్ డిఫరెన్స్ ఈజ్ 2. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే 2 1s are 2 12s are 24. 12 ఇంటూ 2 5s are 10 ప్లస్ 24 మైనస్ 1 23 ఇంటూ 2. సో 12 ఇంటూ 10 ప్లస్ 2తో మల్టిప్లై అయ్యారు. 2 3s are 6, 2 2s are 4, 46. సో 12 ఇంటూ 10 ప్లస్ 46 56. 12తో మల్టిప్లై చేయాలి. 56 ఇంటూ 12, 56 ఇంటూ 12. సో 12 6s are 72. 12 5s are 60 plus 7 67. సో sum of 24 terms. So S24 is equals to 672 వచ్చిన ఆన్సర్. ఇది sum of first 24 terms in AP 672. Okay. 27th problem. Prove that the parallelogram circumscribing a circle is a rhombus. ఒక parallelogram ఇది ABCD is a parallelogram. ఇది సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. ఇది ఒక సర్కిల్ గుండా లోపల ఒక ప్యారలలోగ్రామ్లో దీని సైడ్స్ గుండా ఒక సర్కిల్ డ్రా అయింది. అది ఒక రాంబస్ అని చూపించండి. ఈ ప్యారలలోగ్రామ్ ఒక రాంబస్ అంట చూపిస్తుంది. సో లెట్ ABCD ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫిగర్లో చూపించిన విధంగా సర్కమ్స్క్రైబ్ అయింది. ది లెన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. ఎక్స్టర్నల్ పాయింట్స్ అంటే ఇవి అనమాట, ABCD. వీటి నుంచి గీసిన ఈ టాంజెంట్స్ అన్ని ఆర్ ఈక్వల్ అంట. సో ఏపీకి AS ఈక్వల్, ఏపీకి AS, అలాగే బీపీకి BQ, CQకి CR, DRకి DS ఈక్వల్ అది. సో ఇప్పుడు ఈ 1 2 3 4 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ DR ఇజ్ ఈక్వల్స్ టు AS ప్లస్ BQ ప్లస్ CQ ప్లస్ DS. ఎస్, ఇప్పుడు AP ప్లస్ BP ఒక గ్రూపు, CR ప్లస్ DR ఒకటి. ASకి S ఉంది కాబట్టి లెటర్, సో AS DS రెండు యాడ్ చేసి BQ ప్లస్ CQ యాడ్ చేస్తాం. ఇప్పుడు AB ఏమవుతుందంటే AP ప్లస్ BP, ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే AP ప్లస్ BP, AP ప్లస్ BP. ఇది రెండు యాడ్ చేస్తే AP ప్లస్ మళ్ళీ BP, ఈ రెండు యాడ్ చేస్తే AB వస్తుంది మొత్తం. సో అది AB. ఇట్లా CR ప్లస్ DR ఇక్కడ యాడ్ చేస్తే CR ఇది ప్లస్ DR, ఈ మెజర్మెంట్ రెండు యాడ్ చేస్తే CD అవుతుంది. CD లేదా DR, CD. అలాగే ఈ AS DS యాడ్ చేస్తే AS ప్లస్ DS ఈ రెండు, సో అప్పుడు AD వస్తుంది. సో AD లేదా DA ప్లస్ BC రావాలంటే మనకు BQ ప్లస్ CQ, BQ ప్లస్ CQ ఈ రెండు యాడ్ చేస్తే మనకు అది BC వస్తుంది. అప్పుడు AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్స్ టు DA ప్లస్ BC అంటే ఇప్పుడు AB ప్లస్ CD అంటే CD, ఇది CD యొక్క మెజర్మెంట్ దేనికి ఈక్వల్? అది
ఏబికి ఈక్వల్ అనమాట. ఏబి ఎంత ఉంటుందో సిడి కూడా అంతే ఉంది. కాబట్టి మనం సిడి ప్లేస్లో ఏబి సమానమని పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ కూడా అంతే, డిఏ బీసీ, డిఏకి ఆ పక్క ఉండే డిఏకి బీసీ ఈక్వల్ అనమాట ఈ పక్కకి. కాబట్టి బీసీ ప్లేస్లో మనం డిఏ ప్లేస్లో బీసీ పెట్టుకున్నాం. అప్పుడు ఏబి ప్లస్ ఏబి, బీసీ ప్లస్ బీసీ. సో ఏమిది, ఏబిసిడి ఇస్ ఏ ప్యారలలోగ్రామ్, సిడి ఈజ్ ఈక్వల్ టు ఏబి, సిడికి ఏడి ఈక్వల్, ఏడికి బీసీ ఈక్వల్గా ఉంది. అప్పుడు 1AB ప్లస్ 1AB 2AB, 1BC ప్లస్ 1BC 2BC రెండు. సో ఇక్కడ 2 క్యాన్సిల్ చేసేస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, అంటే ఏబికి బీసీ ఈక్వల్ అనమాట. ఇది ఏబి, దీనికి బీసీ కూడా ఈక్వల్. అంటే ఆ రెండు పక్క సైడ్స్ అడ్జాజెంట్ సైడ్స్ ఈక్వల్ అయినాయంటే మిగిలిన 2 అడ్జాజెంట్ సైడ్స్ కూడా ఈక్వలే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే అడ్జాజెంట్ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఆర్ ఈక్వల్. అంటే ఒక ప్యారలలోగ్రామ్లో పక్కన ఉన్న సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయంటే 4 సైడ్స్, 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయంటే ఆ ప్యారలలోగ్రామ్ని మనము రాంబస్ అనొచ్చు. కాబట్టి ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్ అని ప్రూవ్ చేశాము. 28th problem. A javelin is thrown over a net in the court and its path is shown in figure. ఒక జావెలిన్ని నెట్ పైన విసిరితే సో ఈ విధంగా అది జావెలిన్ ఇట్ల నుంచి ఇట్లొచ్చి ఇట్లా కింద పడిందంట. ఎక్స్ నెట్ మీద నుంచి ఇలా పడింది అని చూపించారు. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు దాని గురించి. నేమ్ ద షేప్ ఆఫ్ ద పాత్ ఇన్ విచ్ ద జావెలిన్ ట్రావెల్డ్. ఈ జావెలిన్ అనేది ఇక్కడ నుంచి మనం విసిరింటే నెట్ పైన నుంచి ఇలా ఈ షేప్లో వచ్చింది, యూ షేప్ అనమాట. ఈ యూ షేప్లో వచ్చిందంటే దీన్ని ఏమంటామంటే మనం మామూలుగా నేమ్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద పాత్ ఇన్ విచ్ జావెలిన్ ట్రావెల్డ్ అంటే యూ షేప్లో ఉంది కాబట్టి పారాబోలా. ఆన్సర్ ఈజ్ పారాబోలా షేప్. సెకండ్ బి క్వశ్చన్, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పాలినామిల్. ఈ పాలినామిల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఇక్కడ 1 0, ఇక్కడ ఒక 1 0. ఈ జీరోస్ ఎన్ని అంటే హౌ మెనీ అన్నారు అంటే ఎన్ని 2. సో ఎన్ని, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పాలినామిల్ అంటే 2 zeros. నెక్స్ట్ రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్. ఆ జీరోస్ 50, ఒకటి -1 ఇంకోటి +3. సో జీరోస్ 50 అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ -2 and +3. Yes. What is the product of zeros of the ఇవే జీరోస్ని ప్రోడక్ట్ చేయాలి. సో ప్రోడక్ట్ చేస్తే -2 × 3 ఇంకోటి. సో -2 + -2 3 6. సో వీటిని కూడా సెంటెన్స్ ఫార్మ్లోనే రాస్తే బాగుంటుంది ఆన్సర్. ది షేప్ ఆఫ్ ద పాత్ is parabola. Next, how many zeros are there for the polynomial ante there are 2 zeros. There are 2 zeros for the polynomial. Yes, ఇది కంప్లీట్గా 28th క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఎస్, ఈ వీడియోతో మనం 2025లో రిలీజ్ చేసిన మ్యాథ్స్ మోడల్ పేపర్లు 1 to 3లలో ఫస్ట్ మోడల్ పేపర్కి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ ఈ వీడియో ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. సో దయచేసి స్టూడెంట్స్ 10th క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. వీటిని బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్లో మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియో స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమయ్యేది ఏ వీడియో అయినా కానీ. చూసిన తర్వాత లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.